వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. అధికార కాంగ్రెస్ పార్టీ బలగానికి ఎదురొడ్డి పోరాడి గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లకు అండగా ఉంటానని, ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మాజీ మంత్రి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం జడ్చర్లలోని తన నివాసంలో బీఆర్ఎస్ సర్పంచ్, ఉప సర్పంచ్లను శాల్వాలతో ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ప్రదర్శించి ఎన్నో ప్రలోభాలు పెట్టినా, స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఊరూరా ప్రచారం చేసిన బీఆర్ఎస్ మద్దతుదారుల విజయాన్ని ఆపలేకపోయారన్నారు. ఇంకా స్వతంత్రులు కూడా బీఆర్ఎస్ మద్దతుతో గెలిచారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను నిర్వహించలేని నిస్సహాయతతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం. మా పార్టీలకు ఎవరిని తీసుకోను, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే ఎవరు ఫోన్ చేయలేదు కానీ అందరు ఫోన్ చేస్తారు. నేను ఎవరిని తీసుకొని రానియను, నా కాంగ్రెస్ వాళ్ళే ఉండాలని మాట్లాడి తర్వాత ఏం జరిగింది, ఎంతమంది దాంట్లోకి పోయినరు, ఎంతమంది పిలుచుకున్నారు అందరికి తెలుసు. మరి ఇప్పుడు అదే కథ, గెలిచిన సర్పంచ్ ఫోన్ చేసుకున్నారు, భయపెడుతున్నారు. మీరు రాకుండా మీకు నిధులు ఇయ్యం, ఇబ్బంది పెడతాం, కేసులు చేస్తాం, రకరకాల భయపెడుతున్నారు. సర్పంచులు అందరూ కూడా మనం చేస్తాం, ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఇంకా మేము నిధులు ఇయ్యం అని మాట్లాడుతున్నారు. ఇక్కడికి అంత రాష్ట్రం ఇదే పరిస్థితి. మేము నిధులు ఇయ్యం, మా దగ్గర రాకుంటే అసలు ఈ 2 ఏళ్ళు వాళ్ళు ఇచ్చింది పీకింది. 2 ఏళ్ళు అయిపోయింది చూస్తున్నా కానీ 2 ఏళ్ళలో ఏ గ్రామ పంచాయతీ కానీ ఏ గ్రామంగా 1 రూపాయి వచ్చిందా? నువ్వు 2 ఏళ్ళలో ఏం చేయనోడు, ఏమి చేయనోళ్ళు మరి వచ్చే 2 ఏళ్ళు ఇంకేం చేస్తావు? చూస్తాను ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది, మీ నిధులు రావు, ఏం రావు. వచ్చే నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఫైనాన్స్ కమిషన్ వచ్చే నిధులే వస్తున్నాయి, అవి ఆటోమేటిక్గా వస్తాయి. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే నిధులకు ఈక్వల్ గా మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఇచ్చి పంపించారు ప్రతి నెల. ఆ నిధులతో గ్రామాలు అభివృద్ధి అయినాయి. అసలు గ్రామాలు ఎప్పుడు లేనంతగా సుందరంగా తయారైనాయి, అభివృద్ధి అయినాయి, అన్ని బాగా బ్రహ్మాండంగా జరిగినాయి. అవి అన్ని చేసి అవి మెయింటైన్ చేయడానికి శాతం అయితే లేదు. ఎంత భయంకరం అంటే ఇంతకుముందు ఒక సర్పంచ్ వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఊళ్ళో సార్ మామూలు మిషన్ బాధ నీళ్ళు సరిగ్గా వస్తలేవు, మళ్ళీ మేము మోటార్లు పెట్టి నడిపే పరిస్థితి ఏర్పడ్డది. ఏమైందని అడిగితే వాళ్ళు అడిగితే చెప్తున్నారంట, సార్ మాకు 2 ఫిల్టర్ పాయింట్ దగ్గర 4 మోటార్లు ఉంటే 2 నడిపేమంటారు, 2 బంద్ ఉన్నాయని. అంటే ఫిల్టర్ కూడా చేస్తలేరు. మరి ఎందుకు నడుస్తాను ఈ మోటార్ నడిపిస్తలేరు అంటే బిల్లు ఎక్కువైతాయనంట. కరెంటు బిల్లు కట్టడానికి శాతం సన్యాసులు వీళ్ళు ఊర్లకే వేస్తారంట. కష్టపడి 50 ఏళ్ళ వాళ్ళు తాగనిక నీళ్ళు లేకుంటే కేసీఆర్ గారు 3 ఏళ్ళలో మిషన్ భర్త కార్యక్రమం పెట్టి గ్రామ నీళ్ళు ఇస్తే ఆ మిషన్ భర్త స్కీమ్ ను మెయింటైన్ చేయడానికి శాతం అయితే లేదు. చేయనిక శాతకాలు పక్కటి మనం చేసిందని మెయింటైన్ చేయడానికి శాతం అయితే లేదు. కరెంటు మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ కరెంట్ ఎట్లుండే, మరి ఆ కరెంట్ ఎట్లుండే కేసీఆర్ వచ్చినాక 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ చేస్తే ఇప్పుడు ఆ కరెంట్ ఇవ్వడానికి శాతం అయితే లేదు. మనం ట్రాక్టర్లు ఇప్పిస్తే కూడా దానికి డీజిల్ పోయడానికి శాతం అయితే లేదు. హరితారం మన చెట్టు పెడితే నీళ్ళు పోయడానికి శాతం అయితే లేదు. ఏం శాతం కానీ వాళ్ళు డైలాగ్ కొట్టి వాళ్ళని వీళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు భయపడే అవసరం లేదు. ఏ గ్రామాల్లో ఏ సర్పంచ్ కానీ ఏ కార్యకర్త కానీ ఏదైనా చిన్నది జరిగినా మేము మీ అందరూ కూడా అండగా ఉంటాం. ఎవరు బాధ అవసరం లేదు. ఎప్పుడు అవసరం మాకు ఫోన్ చేయండి, మేమందరం మీకు అండగా ఉంటాం. కాబట్టి నిధుల విషయంలో వాళ్ళు ఇచ్చేది సచ్చేది లేదు. ఇంకేదో నేను మళ్ళీ కూడా గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గ్రామానికి సంబంధించి అవసరం ఉంటే అందరు కలిసి పోవచ్చు, తప్పేం లేదు. ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, ప్రభుత్వం దగ్గర అవసరం ఉంటే గ్రామస్తులు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గ్రామస్తులతో పోయి పని కొరకు పోవచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళు అడుగుకున్నట్టు ఎవరు కూడా పార్టీలకు పోవడానికి సిద్ధంగా లేరు. దేనికైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తూనే 2 ఏళ్ళు అయిపోతుంది, 2 ఏళ్ళు అయిపోతుంది, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా రామరాజ్యం వస్తుంది, అప్పుడు మనం బ్రహ్మాండంగా వస్తాం.
ఈ రోజు గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. కూరగాయలు అమ్మేట నుంచి పెద్ద బిజినెస్ వాళ్ళు కూడా అందరి ఇబ్బందులు పడుతుంది, అందరు పరిశాలనే ఉన్నారు. ఒకప్పుడు 10 ఏళ్ళు కలకల్లాడితే గ్రామాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితి. ఇది మనందరి బాధ్యత. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మళ్ళీ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుంటేనే మన భవిష్యత్తు బాధ్యతను ఆలోచన చేయాలి. అందుకని ఉన్నారు అందరు కూడా అట్టాగే ముందు ఉండాలని కోరుకుంటూ, మరి ఇంతకుముందు ఒక డబుల్ బెడ్రూమ్ విషయంలో అక్కడ వేరే వేరే ఊరు వనపడుతారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంట ఉన్నారు. దానికి మాజీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాను అన్నారంట. నేను మీడియా పరంగా ప్రెస్ మీట్లో చాలాసార్లు చెప్పిన, ఆ ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓపెన్ ఎంక్వైరీ చేయండి. దాంట్లో ఎలిజిబుల్ లేని వాళ్ళు ఎవరున్నా, వేరే ఊరోళ్ళు కావచ్చు, ఈ ఊరోళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, బీదలు కాకుండా ఎలిజిబుల్ లేని వాళ్ళు ఎవరున్నా వాళ్ళు పంపిద్దాం, నేను కూడా సహకరిస్తాను. ఇది ముందు చెప్పినా మళ్ళీ చెప్పి ఇప్పుడు చెప్తాను. కానీ దాంట్లో ఉన్న వాళ్ళలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఒక్కరిని తీసినా మేము తగ్గించేది లేదు. నేను అందుకే అందరు చెప్తున్నా, ఎవరు కూడా ఇల్లు 20 రోజులు అక్కడే ఉండండి. మీరు ఇన్ని రోజులు ఉన్నప్పుడే వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పినాం. మేము కూడా అదే సహకరిస్తాం ఎంక్వైరీకి. మరి అధికారులు ఎంక్వైరీ చేస్తారా, మరి కమిషన్ ఎంక్వైరీ చేస్తారా, కౌన్సిల్ ఎంక్వైరీ చేస్తారా, ఎవరైనా చేయండి. మీడియా మిత్రులు మీరు సహకరించండి. దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రం 100% ఇవ్వాల్సిందే. ఏదో పార్టీ, మా పార్టీ కానీ, మీ పార్టీ కానీ, నా కోటీలు, నీ కోటీలు కాదు. దాంట్లో బీదోళ్ళు ఉన్నారో లేదు చూడండి, అంతే. ఇంత ఓపెన్ చెప్తాను. మళ్ళీ దీంట్లో రాజకీయం ఏంది? ఇంత కుల్లా చెప్పిన తర్వాత దీంట్లో తప్పుందా? వనపర్తాలు ఉన్నారంటే వనపర్తాలు ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, మాకేం తెలుసు ఎవరున్నారు. ఎవరైనా ఉన్నారు, దాన్ని ఎంక్వైరీ చేయండి. బాగా దాంట్లో ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయండి. పిల్లలు బాగా దాంట్లో క్లియర్గా ఆల్ పార్టీ పోండి, మీడియా ముందలా ఈ ఎలిజిబుల్ లేరు పంపించేద్దాం. గడ్బడి మళ్ళీ రాజకీయం ఏంది? దాని గురించి మళ్ళీ మాట సబ్జెక్ట్ ఏముంది? మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.